శ్రీ స్వయంభు దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం తెలంగాణలో వెలసిన పవిత్రమైన శైవక్షేత్రాలలో శ్రీ స్వయంభు దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం ఒక ప్రముఖ ఆధ్యాత్మిక స్థలంగా భక్తుల మనస్సుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. స్వయంభు అనే పదమే ఈ క్షేత్ర మహిమను తెలియజేస్తుంది. అంటే స్వామివారు స్వయంగా ప్రదర్శితమైన లింగరూపం రాయిలోనుంచి చిన్న లింగం వచ్చి ఆ లింగం ఇప్పటికీ ఇంకా పెరుగుతూనే ఉంది. ఇప్పుడు మనం చూసినది ఆ శివలింగమే. వెలసిన భక్తులకు కటాక్షం ప్రసాదిస్తున్నారని విశ్వాసం. ఈ క్షేత్రం శివశక్తుల ఐక్యరూపానికి ప్రతీకగా నిలుస్తుంది. ఈ దేవస్థానంలో ప్రధానంగా శ్రీ మల్లేశ్వర స్వామి లింగరూపంలో దర్శనమిస్తారు. ఆయనతో పాటు అమ్మవారు దుర్గాదేవి రూపంలో వెలసి భక్తులకు శక్తిని, ధైర్యాన్ని ప్రసాదిస్తారని నమ్మకం. అందువల్ల ఈ క్షేత్రాన్ని దుర్గా మల్లేశ్వర క్షేత్రం అని పిలుస్తారు. శివుడు జ్ఞానానికి ప్రతీక అయితే, దుర్గాదేవి శక్తికి ప్రతీక. ఈ రెండు తత్వాలు కలిసిన ప్రదేశం కావడంతో ఈ ఆలయానికి ప్రత్యేకమైన ఆధ్యాత్మిక వాతావరణం ఉంది. స్థానిక పురాణ కథనాల ప్రకారం, ఈ ప్రదేశంలో ఒకప్పుడు ఒక మహర్షి కఠిన తపస్సు చేసినట్లు చెబుతారు. ఆయన భక్తిని మెచ్చి పరమేశ్వరుడు లింగరూపంలో ప్రత్యక్షమయ్యారని విశ్వాసం. కాలక్రమేణా గ్రామ ప్రజలు ఆ లింగాన్ని పూజిస్తూ చిన్న మందిరం నిర్మించారు. తరువాత భక్తుల సహకారంతో గర్భగుడి, ముఖమండపం, ప్రాకారాలు నిర్మించబడ్డాయి. ప్రస్తుతం ఈ దేవస్థానం భక్తుల రాకపోకలతో నిత్యం కిటకిటలాడుతుంది. ఆలయ నిర్మాణ శైలిలో సాంప్రదాయ దక్షిణ భారతీయ శైలిని గమనించవచ్చు. గర్భగుడిలో స్వయంభు లింగం ఎంతో పవిత్రంగా ప్రతిష్ఠించబడి ఉంటుంది. గర్భగుడి ముందర నంది విగ్రహం దర్శనమిస్తుంది. ముఖమండపంలో భక్తులు కూర్చొని ధ్యానం చేయడానికి అనువుగా విస్తృత స్థలం ఉంటుంది. పండుగల సమయంలో ఆలయాన్ని పుష్పాలతో, దీపాలతో అలంకరించడం ప్రత్యేక ఆకర్షణ. ఈ దేవస్థానంలో ప్రతిరోజూ నిత్యపూజలు నిర్వహిస్తారు. ఉదయం సుప్రభాతం, అభిషేకం, అలంకారం, అర్చనలతో స్వామివారిని ఆరాధిస్తారు. సాయంత్రం దీపారాధన ఎంతో భక్తిపూర్వకంగా జరుగుతుంది. ప్రత్యేకంగా సోమవారం రోజున భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. శివునికి ప్రీతికరమైన రోజుగా సోమవారం భావించబడుతుంది. మహాశివరాత్రి ఈ క్షేత్రంలో అత్యంత వైభవంగా జరుపుకునే పండుగ. శివరాత్రి రోజున ఇక్కడ స్నానమాచరించి పెద్దలకు పిండ ప్రదానం కూడా చేస్తారు. రాత్రంతా జాగారం చేసి రుద్రాభిషేకాలు, లింగార్చనలు, భజనలు నిర్వహిస్తారు. శివ కళ్యాణం ద్రాక్షారామం పండితులచే నిర్వహించబడుతుంది. వేలాది మంది భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుంటారు. అలాగే నవరాత్రి సందర్భంగా అమ్మవారికి 9 రోజులపాటు ప్రత్యేక అలంకారాలు చేసి పూజలు నిర్వహిస్తారు. దుర్గాదేవి వివిధ అవతారాల్లో దర్శనమివ్వడం భక్తులను ఆకట్టుకుంటుంది. కార్తీకమాసంలో దీపోత్సవం ఘనంగా జరుగుతుంది. భక్తులు నూనె దీపాలు వెలిగించి ఆలయ ప్రాంగణాన్ని ప్రకాశవంతం చేస్తారు. కార్తీక పౌర్ణమి రోజున ప్రత్యేక అభిషేకాలు, అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ సందర్భంలో గ్రామ ప్రజల ఐక్యత స్పష్టంగా కనిపిస్తుంది. ఈ దేవస్థానం భక్తుల కోరికలు తీర్చే క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. సంతానలాభం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగం వంటి కోరికలతో భక్తులు వ్రతాలు చేసి స్వామివారిని ప్రార్థిస్తారు. స్వామివారి కటాక్షంతో తమ సమస్యలు పరిష్కారమయ్యాయని అనేక మంది భక్తులు చెబుతారు. రుద్రాభిషేకం, శివపార్వతి కళ్యాణం వంటి ప్రత్యేక పూజలు నిర్వహించడం ఇక్కడ ఆనవాయితీ. ఆలయ ప్రాంగణం ప్రశాంత వాతావరణంతో నిండి ఉంటుంది. ప్రకృతి సోయగాల మధ్య ఉన్న ఈ క్షేత్రం భక్తులకు ఆత్మశాంతిని కలిగిస్తుంది. ఉదయం సమయంలో ఘంటానాదం, మంత్రోచ్చారణలు వినిపించడంతో భక్తిభావం మరింత పెరుగుతుంది. ఇక్కడ కొద్దిసేపు ధ్యానం చేసినా మనసుకు ప్రశాంతత లభిస్తుంది. సేవా కార్యక్రమాలు కూడా ఈ దేవస్థానంలో ముఖ్య భాగం. పండుగల సమయంలో అన్నదానం, వైద్య శిబిరాలు, భక్తులకు తాగునీటి సదుపాయం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు. గ్రామ యువత ఈ సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. ఆలయ అభివృద్ధికి విరాళాలు అందిస్తూ భక్తులు తమ సేవాభావాన్ని వ్యక్తపరుస్తున్నారు. ప్రతి శుభకార్యానికి ముందు భక్తులు ఈ దేవస్థానాన్ని దర్శించడం ఆనవాయితీగా ఉంది. వివాహాలు, గృహప్రవేశాలు, వ్రతదీక్షలు వంటి సందర్భాలలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. స్వామివారి ఆశీస్సులతో శుభకార్యాలు విజయవంతమవుతాయని విశ్వాసం. శ్రీ స్వయంభు దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం కేవలం ఒక ఆలయం మాత్రమే కాదు, అది భక్తుల విశ్వాసానికి నిలువెత్తు నిదర్శనం. శివశక్తుల సమ్మిళిత కటాక్షం పొందే పవిత్ర స్థలం ఇది. గ్రామ ప్రజల ఐక్యత, భక్తుల విశ్వాసం, సేవాభావం ఆల్ కలిసినప్పుడు ఒక చిన్న క్షేత్రం మహాక్షేత్రంగా మారుతుందని ఈ దేవస్థానం నిరూపిస్తోంది. ఈ పవిత్ర క్షేత్రాన్ని దర్శించిన ప్రతి భక్తుడు ఆత్మసంతృప్తిని పొందుతాడు.
ఈ క్షేత్రం ముందు ముందు చిన్న కాశీగా కూడా పిలవబడుతుంది. ఈ క్షేత్రం జీవితంలో ఒకసారైనా చూడవలసిన ప్రదేశం. శివుని అనుగ్రహం, అమ్మవారి ఆశీస్సులు అందరికీ లభించాలని ప్రార్థిస్తూ మనసారా కోరుకుందాం. ఓం నమః శివాయ. ఈ దేవస్థానం నీకు నచ్చినట్టు అయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.